అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్లకు ఈ ఒక విషయం పెద్ద శాఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటీలు కావచ్చు, ప్రవాస డ్రైవర్లు కావచ్చు, మన భారతీయ డ్రైవర్లు కావచ్చు, వాళ్లకు శాఖ ఇచ్చే విధంగా అయితే తాజాగా ఒక నివేదిక అయితే విడుదలవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో పురుషుల కంటే కూడా మహిళలు చాలా మంచి డ్రైవర్లు అని చెప్పేసి తాజా నివేదిక అయితే వెల్లడించింది. కొత్త పరిశోధన ఉత్తమ డ్రైవర్ల గురించి దీర్ఘకాలిక చర్చ సర్వే చేసిన తర్వాత ఆ యొక్క సర్వేకు సంబంధించిన ఫలితాలను అయితే వెల్లడించింది. ఎందుకంటే కువైట్లోని పురుషుల కంటే మహిళలు మెరుగ్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క సర్వే తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు పురుషులు 4 రెట్లు ఎక్కువగా కోర్టులో హాజరవుతున్నారని చెప్పేసి అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు కానీ, ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు కానీ దానికి సంబంధించి కోర్టుకు హాజరయ్యే వారి సంఖ్య పురుషులలో 4 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పేసి కువైట్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్లోని మహిళలు మంచి డ్రైవర్లు అని చెప్పేసి వాళ్ళ వల్ల రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ చట్టాలు సరిగ్గా పాటిస్తూ ఉన్నారు, ట్రాఫిక్ జరిమానాలు కూడా తక్కువగా చెల్లిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క సర్వే తెలిపింది. మరి కువైట్లోని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నివేదిక పైన, ఈ యొక్క సర్వే పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలామంది కువైట్లోని మహిళలకు డ్రైవింగ్ రాదని చెప్పేసి అలా బండి తోలుతారు. అలాగే దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది ఇటీవల వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా కువైట్లో ట్రాఫిక్ చట్టాలు పాటించిన వారు అలాగే ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. జరిమానాలు కూడా ఎక్కువగా చెల్లించే వారిలో కువైట్లోని పురుషులు ఉన్నారని చెప్పేసి మహిళలు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాగే ఈ యొక్క సర్వే మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క సర్వే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే కానీ కువైట్లో మహిళలు మంచి డ్రైవర్లు అని చెప్పేసి తాజా సర్వే తెలిపింది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.